హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి మా ఊరు నుంచే దర్శి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఏదో తిరణాలు లాంటివి జరుగుతుందంట. కస్టమర్ కాల్ చేసి పొద్దున్నే బయలుదేరి టెంపుల్కి వెళ్ళి నైట్ కూడా ఇక్కడే ఉండి మళ్ళీ రేపు మార్నింగ్ బయలుదేరాలన్నారు. ఓకే అని చెప్పి మాట్లాడా. ఇక్కడ ఏంటంటే లోపలికి పార్కింగ్ పెట్టుకోవచ్చు, ప్లస్ ఇంకోటి ఏంటంటే గుడి చుట్టూ కూడా వెహికల్స్ తిరగవచ్చు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, ప్లస్ ఇంకోటి ఏంటంటే బాగా వెహికల్స్కి పూజలు కూడా చేస్తున్నారు, పొంగళ్ళు ఇస్తున్నారు, పార్కింగ్ కూడా పెద్దదే. ఇది ఎక్కడంటే దర్శి నుంచి పొదిలి వెళ్ళే రూట్లో అనమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. లాస్ట్ ఇయర్ కూడా మన బండే మాట్లాడారంట, బట్ కాకపోతే నేను కాదు, డ్రైవర్ వెళ్ళారంట. ఇప్పుడు చెప్తున్నారు కస్టమర్ దర్శనానికి వెళ్ళారు. ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఒక టెంపుల్ అయితే అదేనండి లోపలికి. మెయిన్ రోడ్ నుంచే చాలా వరకు ఆగిపోయింది ట్రాఫిక్ అసలు. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కస్టమర్కి, నేను స్లోగా బయటికి వెళ్ళిపోతాను, మీరు బయటకు వచ్చేయండి అని. ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడాలి బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను కస్టమర్ 10:30 దింపే, ఇప్పుడు టైం వచ్చేసి 11:43 అవుతుంది. నాకు తెలిసి కస్టమర్కి ఇది అయిపోయి ఉంటుంది. ఇక్కడ చాలామంది బయట పొంగళ్ళు అనమాట. ఇంక ఈరోజు అయితే ట్రిప్ ఇదే. రేపు మార్నింగ్ మళ్ళీ 6కో 7కో బయలుదేరి ఇంటికి వెళ్తామని చెప్పారు. ఓకే అని చెప్పా. 3.5 hours అలా పడుతుంది అనమాట. మా ఊరు నుంచి 200 కిలోమీటర్స్ ఉంది. ఈ నైట్ ఇంకెక్కడ పడుకోవడమే, రేపు మార్నింగ్ బయలుదేరి రావడమే అనమాట. అన్నీ బాగున్నాయి, చిన్న తిరణాలు లాగా అనమాట. ఇప్పుడు మనకి ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు అలా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.